ప్లాస్టిక్ యొక్క వాడకం మన దేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను మనం కాలువల్లో, నదుల్లోకి చేరుస్తున్నాం. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్‌కు ఉపయోగించినదే ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఒక చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్ ప్యాక్ చేయడానికి దానికంటే 4 రెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్‌ని ఉపయోగిస్తారు. మీరు చూడండి, ఒక వస్తువును మనం ఆర్డర్ చేసినప్పుడు దానికన్ని ప్లాస్టిక్ అంతా చుట్టేసి, అంటే ఆ వస్తువు కంటే కూడా 4 రెట్లు అదనంగా ప్లాస్టికు మెటీరియల్‌ని దాని కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. కాగితం చేసినటువంటి అట్టపెట్టె ఉంటుంది. ఇంకా బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్, దానికి ఒక బాటిల్‌కి అంత ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తున్నారు. కాగితం అయితే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు గానీ, ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నో ఏళ్లకు మట్టిలో కలుస్తుంది. వస్తువుల రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్టిక్‌తోనే చేయాలా? కొబ్బరి పీచుతో బబుల్ ర్యాప్‌ని చేసి చూడండి. కుషన్‌ను పోలిన కాయర్ పౌచ్‌ని చూపించింది. అలాగే కాయర్ బోర్డ్‌లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ప్లాస్టిక్ వ్యతిరేకంగా తన జీవనశైలిలో ఉద్యమిస్తున్నటువంటి అనేక మంది దాని గురించి ఎంతో అవేర్‌నెస్ తీసుకొస్తున్నా ఇంకా చాలా మందిలో మార్పనేది రావడం లేదు. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా అసలు తగ్గిస్తేనే మన ఆరోగ్యానికి క్షేమకరం. ఎక్కువ కాగితంతో తయారు చేసినటువంటి వస్తువులు వాడడం వల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని గూడా మనం కాపాడుకోవచ్చు. ఇంకా, ఇంకా చెప్పుకుంటూ పోతే హానికరమైనటువంటి రసాయనాలు ఆ ప్లాస్టిక్‌లో ఉన్నాయి. పర్యావరణాన్ని కలుషితం చేసేటువంటి స్వభావం ఉంది. తర్వాత ఈ చాలామంది ప్లాస్టిక్‌ని కాల్చడం వల్ల అలా వాయు కాలుష్యం గూడా పెరుగుతుంది. నేల కూడా కాలుష్యం అయిపోతుంది. అనేక మంది ఎరువు దిబ్బల్లో వాటిల్లో మనం ఉపయోగించిన ప్లాస్టిక్ అంతా ఆ ఎరువుల్లో వాటిల్లో చేరి మళ్ళా భూమిలో చేరిపోయి ఆ భూమిలో కలిసిపోకుండా ఇట్లా మనం నేలను గూడా కాలుష్యం చేస్తా ఉన్నాం. ఇంకా ప్లాస్టిక్ పదార్థాలు అనేక రసాయనాలను విడుదల చేసి నేలని, నీటిని, అనేక వనరులను కలుషితం చేస్తున్నాయి. ఇంకా వాతావరణంలో మార్పులకు గూడా ఇవి కారణంగా ఉన్నాయి. తర్వాత మానవులు పీల్చే, తినడం అంతా గూడా ప్లాస్టిక్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ ద్వారా చర్మ సంబంధమైనటువంటి విషపూరిత రసాయనాలు విడుదలవుతున్నాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాగితంతో, పేపర్‌తో తయారు చేసినటువంటివి వాడడం అనేది చాలా శ్రేయస్కరం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అంశాలు ప్లాస్టిక్ ద్వారా కలిగేటటువంటి ఇబ్బందులు, ఇక మనం తినేటటువంటి చాలా కొంతమంది బబుల్ గమ్ తింటారు. వాటిలో గూడా ప్లాస్టిక్ అవశేషాలున్నాయి. తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు చూడండి, విచ్చలవిడిగా మన భారతదేశంలో ప్లాస్టిక్ డబ్బాలు ప్రతి ఆహారాన్ని ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం, అమ్మడం జరుగుతా ఉంది. ఈ ప్రస్తుత ఆధునిక యుగంలో ఇదొక అనివార్యం అయిపోయింది. మనం ఏ ఆర్డర్ ఇచ్చినా గానీ ఈ ప్లాస్టిక్ లేకుండా అసలు పని జరిగే అవకాశమే లేదు. ఇది ఎంతో మనకి చేటు చేస్తుందని తెలిసి కూడా వీటిని మనం ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఏదైతే ఉందో వాటిలో కొన్ని పికిల్స్, పచ్చళ్ళు నిల్వ ఉంచడం, ఆ రకంగా అందులోకి ప్లాస్టిక్ అవశేషాలు కలవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి ఎన్నో అనర్థాలు ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ఉంది. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు నిల్వ ఉంచినటువంటి వేడి చేసిన ఆహారం తినటం, ఇది మంచిది కాదు. అందరికీ ఇంకా నమస్కారం. ఇలా అందరూ తినడం ఎలా వల్ల ఉన్నారండి? పొట్టలో ఉండే నేనైతే సూక్ష్మజీవుల బాగున్నాను. వ్యవస్థ మీరు కూడా మంచి బాగున్నారని ఆశిస్తున్నాను. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ప్రతిరోజు ప్లాస్టిక్ని మనం అనేక రకాలైనటువంటి పనుల కోసం వాటిని ఉపయోగిస్తూ ఉన్నాం. ప్లాస్టిక్కు మనకి ఒక విడదీయలేనటువంటి అనుబంధం ఏర్పడింది. మనం తినే ఆహార పదార్థాలు మొదలుకొని పానీయ భాగాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జ్యూస్ పాయింట్కి వెళ్ళి ఈ వేసవి కాలంలో చల్లగా జ్యూస్ తాగుదామంటే ఆయన ప్లాస్టిక్ గ్లాసులో మనకి ఆ జ్యూస్ పోసి ఇస్తూ ఉంటాడు. మనకి తెలియకుండానే ఎంతో కొంత ప్లాస్టిక్ యొక్క అవశేషాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇంకా మన నిత్యం మంచినీళ్ళు కూడా క్యాన్లు, అంటే ప్లాస్టిక్ సంబంధించిన ఆ క్యాన్లలోనే మనం తీసుకొచ్చి ఆ నీటిని వాడడం వల్ల కూడా
మనకు తెలియకుండానే ఎంతో కొంత ప్లాస్టిక్ అవశేషాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ విధంగా మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ఆ ప్లాస్టిక్ ద్వారా మనకి ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా అనేక రకాలైనటువంటి దుస్తులు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆట బొమ్మలు, పరికరాలు అవన్నీ కూడా వాడటం, వాటి తయారీలో కూడా ప్లాస్టిక్ని వాడుతూ ఉన్నారు. ఇంకా మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ విడదీయలేనటువంటి భాగంగా మారిపోయింది. మన బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే ఆ కూరగాయలు కూడా ఆ ప్లాస్టిక్ కవర్లోనే మనకి వేసిస్తూ ఉన్నారు. ఇంకా తినే ఆహార పదార్థాలు, మనం తినడానికి ఏం తెచ్చుకున్నా కానీ అన్నీ కూడా ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నాం. ఆ ప్లాస్టిక్ని మనం చెత్త వీటిలో వేయడం వల్ల అది భూమిలో త్వరగా కలిసిపోదు. కాబట్టి కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఆ ప్లాస్టిక్ యొక్క అవశేషాలు అన్నీ కూడా ఆ వాటర్లో కలిసిపోయి నదుల్లో, వాగుల్లో, వంకల్లో చేరిపోయి ఎంతో కాలుష్యాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఇంకా వివిధ రకాలైనటువంటి పరికరాల కోసం వాటి తయారీలో కూడా ఈ ప్లాస్టిక్ని ఉపయోగించడం జరుగుతుంది. వైద్య పరికరాలు, ఇంకా చాలా రకాలైనటువంటి తయారీకి ప్లాస్టిక్ని వాడడం వల్ల కాలుష్యం అనేది పెరిగిపోతూ ఉంది. ఇదంతా కూడా మనకి మన జీవన వ్యవస్థ మీద ప్రభావితం చేస్తుంది. తర్వాత ప్లాస్టిక్ని మనం వాడిపడేసి చెత్త కుప్పల్లోకి వెళ్ళడం వల్ల అవి క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయి ఈ నదులు, కాలువల ద్వారా సముద్రంలో కలిసిపోయి నైలాను, పాలిస్టర్ వంటి ప్లాస్టిక్లో తయారైన దుస్తులు ఉతికినప్పుడు ఈ ముక్కలు కూడా నీటిలో కలుస్తున్నాయి. నీటిలో జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలు, సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపద, ఇతన్నిటి మీద కూడా వాటి యొక్క ప్రభావం పడి అవి అనారోగ్యానికి గురవుతూ ఉన్నాయి. ఈ విధంగా మనం తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. మనుషుల రక్తం, ఊపిరితిత్తులు, పేగులు, మలంలో కూడా ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు, అంటే కంటికి కనిపించినటువంటి రేణువులు కూడా మన శరీరంలోకి ప్రవేశించి మనకి అనారోగ్యాన్ని గురి చేస్తున్నట్టుగా అనేక మంది శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలు తెలుసుకున్నారు. ఇంకా మహిళల్లో అయితే మాయా, చనుబాలలో కూడా ఈ ప్లాస్టిక్ రేణువులు కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనేది మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియదు. దీని గురించి అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై చాలా కాలంగా దృష్టి సారించారు. గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తుల జబ్బులు తలెత్తుతున్నట్లు తేలిన నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇవి అతి సూక్ష్మ రేణువులుగా, అంటే కంటికి కనిపించినటువంటి అతి సూక్ష్మ రేణువులుగా ఇవి ఉన్నాయి అన్నమాట. ఇవి మన శరీరంలోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని మీద ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మన కణాల్లోకి, మన అవయవాల్లోకి కూడా ఇవి చేరగలవు. అతి సూక్ష్మంగా ఉండటం వల్ల వీటిని గుర్తించడం, అధ్యయనం చేయడం కూడా చాలా కష్టంగా మారింది. ఇటీవల మైక్రో, నానో ప్లాస్టిక్స్ను గుర్తించే శక్తివంతమైన ఇమేజింగ్ పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందించారు. 1 లీటర్ బాటిల్లో సుమారు 2.5 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లుగా గుర్తించారు. గత అధ్యయనాల్లో గుర్తించిన వాటికన్నా వీటి సంఖ్య 100 రెట్లు ఎక్కువ. కాబట్టి చాలా వరకు ఇవి అతి సూక్ష్మ రేణువులే. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ రేణువులు ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ ప్లాస్టిక్ తయారీలో వాడే కొన్ని రసాయనాలు సమస్యలు తెచ్చిపెడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉన్నారో వాళ్ళ మీద, ఆ యొక్క పిండం మీద, శిశువుల మీద, పిల్లల మెదడు మీద, ప్రోస్టేట్ గ్రంథి మీద బీపీఏ ప్రతికూల ప్రభావితం చూపుతున్నట్లుగా చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉన్నట్టు మరికొన్ని పరిశోధనలు తేలింది. పెద్ద మొత్తంలో థాలెట్స్ ప్రభావానికి గురైతే వృద్ధుల్లో అకాల మరణం సంభవిస్తున్నట్టు, గుండె జబ్బుతో చనిపోయే అవకాశం పెరుగుతున్నట్టు ఒక అధ్యయనం వివరిస్తుంది. నిజానికి ప్లాస్టిక్స్ తయారీలో 10,000కు పైగా రసాయనాలు వాడుతున్నారు. వీటిల్లో కొన్నింటి మీద అధ్యయనాలు నిర్వహించారు. నిజంగా మనం నిత్య జీవితంలో ప్రతి కూరగాయలు తెచ్చుకునే దగ్గర నుంచి, సరుకులు తెచ్చుకునే దగ్గర నుంచి, ఏ ఆహార పదార్థాలు మనం తెచ్చుకోవాలన్నా ఎక్కువ మంది, దాదాపు 99% మంది
ప్లాస్టిక్ కవర్లనే ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లనే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడేయటం, తర్వాత చెత్తలో కలిసిపోవటం వల్ల ఇవన్నీ కూడా మన చేజేతల మన పర్యావరణాన్ని మనమే దెబ్బతీస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కూడా సరైన చర్య తీసుకోవాలి. వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. సంచులు వాడండి, మంచి సంచులు అంటే మన గోనె సంచులు లాంటివి తొందరగా భూమిలో కలిసిపోయేటటువంటి వాడమని చెప్తున్నారు. కానీ మనలో మాత్రం మార్పు రావడం లేదు. చాలామంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు సాధ్యమైనంత వరకు బాక్సుల్లోని మాత్రమే మన ఆహారాన్ని తీసుకెళ్ళడం మంచిది. ఇంకా ఏ ఫంక్షన్లకైనా దేనికైనా ఏ రకమైనటువంటి వస్తువులు మనం తీసుకెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా మనము స్టీల్ బాక్సులు వాడటం మంచిది. వీలైనంత వరకు కంచెంలో అన్నం తినాలి. గ్లాసుతో నీళ్లు పానీయాలు తాగాలి, అంటే టీ గ్లాస్ స్టీల్ గ్లాస్తో. చాలాసార్లు మనం టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఆ టీ దుకాణం వాళ్ళు కూడా మనకి ప్లాస్టిక్లో ఇస్తుంటారు. అలా తాగడం కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి కూరగాయల సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు నూలు సంచులు, చెప్పే కదా గోనె సంచులు లాంటి నూలు సంచులు తిరిగి వాడుకోగలిగిన సంచులు మనం పట్టుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ సంచులు వస్తువులను కాలువలు, నదులు, సముద్రాల్లో పారేయొద్దు. స్వచ్ఛ భారత్ వంటి పారిశుద్ధ కార్యక్రమాల్లో పాల్గొని పర్యావరణ పరిశుభ్రతకు తోడ్పడాలి. ఇవి మన తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ఏదేమైనా ప్లాస్టిక్ వాడకం మనకు చాలా ప్రమాదకరం. మన ఆరోగ్యానికి దెబ్బ తీస్తుంది. ఆ చిన్న రేణువులు మన వాడే ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏదైనా సరే మన శరీరంలోకి మనకి తెలియకుండా, మన కంటికి కనిపించకుండా అతి సూక్ష్మ రేణువుల రూపంలో ఉన్నటువంటి ఆ కణాలు మన శరీరంలోకి ప్రవేశించి మన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఇవి క్యాన్సర్కి, ఇతరత్ర అనేక వ్యాధులకు మూలం. కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. నూలు సంచులు, గోనె సంచులు, తిరిగి వాడుకోగలిగినటువంటి సంచులు మాత్రమే మనము కిరాణాకు కానీ ఇతరత్ర ఏ అవసరాలకైనా వాటిని మాత్రం ఉపయోగిద్దాం. మనం బాగుందాం, పర్యావరణాన్ని మంచిగా ఉంచుదాం. అందరూ బాగుంటేనే ఈ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. నూలు సంచులు మాత్రమే ఉపయోగించుదాం. ధన్యవాదాలు.